రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క గారు కేబినెట్ మంత్రులందరూ కూడా కలిసి ఎక్కడ కూడా బెడదకుండా ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో మెజారిటీ అంశాలని ప్రజలకు చేరవేసినాం. ఇది ఉచిత బస్సు కావచ్చు, 200 లోపు యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, మెడికల్ ఇన్సూరెన్స్ 10 లక్షలు పెంచడం కావచ్చు. ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాను, 10 ఏళ్లలో మీరు విడతల వారిగా ఇచ్చినటువంటి సొమ్ము మేము 9 మాసాల్లో ఇచ్చినట్టు రుణమాఫీ 18,000 కోట్లు దాటదు. ఆ 18,000 కోట్ల రూపాయలు కావచ్చు, రైతు భరోసా కార్యక్రమం కావచ్చు. ఇలా డెవలప్మెంట్కు చూసుకుంటే విద్యా వైద్యం పట్ల మనం చూపిస్తున్నటువంటి ప్రేమ, గతంలో విద్యా వైద్యాన్ని మొత్తం పాతాళానికి తొక్కినట్టు సందర్భం, ఈ రాష్ట్రంలో పాఠశాలలో అవకాశం నోచుకున్న సందర్భం, వైద్యం విషయానికి వస్తే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్ప ఎక్కడ కూడా కనీసం డిస్పెన్సరీలు మందులు దొరికిన పాపన పోలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించుకున్నాం. ఒక్కొక్క స్కూల్కి 120 కోట్లు ఇస్తా ఉన్నాం. వైద్య కళాశాలను మెరుగుపరుచుకుంటా ఉన్నాం. ఇలా దేశంలో మేటిగా అటు వైద్యం ఇటు విద్య అందాలన్న తపనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నటువంటి తరుణం. మిత్రులారా, కార్యకర్తలారా, ఇంత అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం, మీ కర్తవ్యం ఏమిటని అడుగుతా ఉన్నాను. మీరు కొద్దిగా నారాజుగా ఉన్నా మీ కర్తవ్యమే ఈ కార్యక్రమాలని ప్రజలకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఒలిచి చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే అనే సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు అనుకుంటున్నారు మహేష్ అన్న పీస్ ప్రెసిడెంట్ అయ్యాడు, దామన్న మంత్రి అయ్యాడు, సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు, మాదేంటి అని. వచ్చే రోజులు మీవే అనే మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. లోకల్ బాడీల్లో చాలా మందికి అవకాశాలు వస్తాయి. కార్పొరేషన్లో ఇక్కడ ఉన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారికి, గిరిధర్ గారికి చైర్మన్ పదవులు ఇచ్చినాం. ఇంకా 30 చైర్మన్లు ఇచ్చేది ఉంది, కొన్ని వేల డైరెక్టర్లు ఇచ్చేది ఉంది. జనవరి మాసంలో అన్ని ఇస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కొత్త కేబినెట్ కొలుదిరిన తర్వాత ఇంకొత్త కేబినెట్ మంత్రులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి ఆ దశగా ఆలోచిస్తూ ఉన్నారు. జనవరి మాసంలో కార్యకర్తలందరూ కూడా పండగ చేస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరు నిలబడతారు? మీరే నిలబడతారు. మీరంతా కలిసి దామన్న గెలిపించారు, జగ్గన్న కోట్లేశారు, సంజీవ్ రెడ్డి గెలిపించారు. మరి మిమ్మల్ని ఎవరు గెలిపించాలంటే ఇదే దామన్ననే గెలిపించాల్సిన బాధ్యత ఉందన్నమాట కూడా మనం చేస్తా ఉన్నాను. రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత కూడా మాదే. ముఖ్యమంత్రిని మొదలుగానే ఇక్కడ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ అందరి లోకల్ బాడీలో గెలిపించుకుంటాము, మా సత్తా చాటుతామని మనం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న బాధ్యత మాదే అనే మాట కార్యకర్తలకు నేను భరోసా ఇస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి మాట చెప్తా ఉన్నాను. ఒకరోజు అన్నాడు, మన ముఖ్యమంత్రి అయ్యాను, చాలామంది మంత్రులు అయ్యారు, చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ కార్యకర్తలకు ఏం చేస్తా ఉన్నామన్న మాట అనుకున్న తర్వాతే 37 కార్పొరేషన్ చైర్మన్లు నియమించామన్న మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, 11 మాసాలే అయింది మన ప్రభుత్వంలోకి వచ్చి. ప్రతిపక్షాల కుట్రలు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు అవగానే ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వారం లోపట్నే ప్రభుత్వాన్ని కూలుస్తామని ప్రకటనలు చేశారు. ఎవరు చేశారు? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ఒకటై కుట్రలు చేశారు. కానీ ఏమైంది? మీరు మా సంఖ్య చూసుకొని కదా ఈ ప్రభావాలు వాళ్ళు బ్రతుకుతున్నారని అక్కడున్న ఎమ్మెల్యేలే మనసాటికి వచ్చినారు. ఇలా మనతో స్వేచ్ఛగా ఉన్నారు. మిత్రుల చాలా మంది తెలుసుకోవాలి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడైనా ఆయన నిర్మించుకున్న పెద్ద ప్రగతి భవన్లో కార్యకర్తల్ని కలిశారా అని అడుగుతా ఉన్నాను. కార్యకర్తల మాట దేవుడెరుగు. మంత్రులు కలవాలంటే కూడా నెలల తరబడి వేచి చూసినట్టు సందర్భాలు, ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేనట్టు సందర్భం. ఇలా స్వేచ్ఛా ప్రభుత్వం, నిజమైన ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రిని కలుసుకున్నటువంటి వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం కలగజేసింది. దీనికి కారణం ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ పాలన చేస్తున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి.
మంత్రులు ఎమ్మెల్యే అంతా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, పార్టీయే శాశ్వతం. ఇలా అధికారంలోకి వచ్చాం, ఈ 5 ఏళ్ళు ఉంటాం, మళ్ళీ 5 ఏళ్ళు గెలుస్తాం. కానీ ఎప్పుడైనా పార్టీయే పర్మనెంట్, పార్టీయే శాశ్వతం, కార్యకర్తలు శాశ్వతమైన మాట నమ్మే వ్యక్తులు మొదటి వాడిని. మీరుంటేనే మేమున్నాము. మళ్ళీ చెప్తా ఉన్నా, మీరుంటేనే మేముంటాము. మీరు నారాజైతే మేము దిగాల్సిందే. అందుకే నారాజు కావద్దు. ఈ 5 ఏళ్ళు కాదు, మరో 5 ఏళ్ళు రావాలి మనం అధికారంలోకి. ఇది సెమీఫైనల్స్ మాత్రమే, ఫైనల్స్ ఆడాలి. మనం మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఆ దశగా మీరు మేమందరం కూడా కలిసి పనిచేయాలనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ ఎవరిచ్చారు? సోనియా గాంధీ తలుచుకోకుంటే తెలంగాణ ఇవాళ కూడా వచ్చేది కాదు. ఇచ్చిన తెలంగాణని బజార్లో పెట్టేశారు కేసీఆర్ గారు. ఇవాళ 10 ఏళ్ళు జరిగిన నష్టాన్ని రిపేర్ చేసే పనిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది మిత్రమా? ఎవరి కుటుంబాలు బగారమయమైనాయి? ఈ రాష్ట్రంలో 10 ఏళ్లలో ఏ బీదవాడి కుటుంబం అన్నా బంగారమయమైందా? కేసీఆర్ కుటుంబం, ఆయనతో పనిచేసిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్ప ఎవరు బంగారమయ్యారు? ఎవరి జీవితాలు బాగుపడ్డాయి? తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసమో? నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కదా. నేను ఇలా కేటీఆర్కి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఓపెన్ ఛాలెంజ్కి రండి. 10 ఏళ్లలో మీరిచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? 50,000 దాటలే. 9 నెలల్లో మేమిచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? 55,000. డిసెంబర్ 7 నాటికి 55,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇది మా ఘనత అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వలే, నీళ్ల పేరిట దోపిడీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వాడుతూ ఉంది. ఎందుకు వాడుతూ ఉంది? కాంట్రాక్టెడ్ కడుపు నింపినారు కాబట్టి. ఇలా నెహ్రూ దూరదృష్టితో కట్టినటువంటి బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మా నిజాం వలన పోచంపాడు ప్రాజెక్టు 70 ఏళ్ళైనా ఎక్కడ కూడా చెక్కు చెదరలే. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పగిలిపోయిందో, కేసీఆర్ కడుపు ఏ రకంగా నింపుకున్నాడో మీకు మాకు తెలుసు మిత్రమా అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నీళ్ల పేరట, నిధుల పేరట ఈ రాష్ట్రాన్ని దోచేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పాలన చేస్తా ఉన్నాం. ఎక్కడ దుబారా ఖర్చులు చేయట్లే, అట్టహాసాలకి, ఆర్భాటాలకి పోవట్లే. జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంది. ఒకవైపు అభివృద్ధి చూస్తూ ఉన్నాం, ఒకవైపు సంక్షేమం చూస్తూ ఉన్నాం. ఈ నినాదంతోనే ఎన్నికలకి పోదాము లోకల్ బాడీస్లో అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రమా, మనమంతా కూడా కుటుంబ సభ్యులు. చిన్న చితకర సమస్యలు ఉంటే తేల్చుకుందాం, కానీ శత్రువును మాత్రం ఛేదించాల్సిన అవసరం ఉన్నది. ఇలా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసాం. రిజల్ట్ చూసిన తర్వాత మీకు మాకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఇంకా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధిస్తుందా? చెప్పండి మిత్రమా. బీజేపీతో కుమ్మకోవడం తప్ప వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. మీకెవరికైనా అనుమానాలు ఉంటే చేతులెత్తన్న మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు. హరీష్ రావు గారు బీజేపీలో ఉండే పరిస్థితి లేదు. రేపో మాపో పలాయనం చిత్తగూర్చే పరిస్థితి ఉంది. నాకు తెలిసి రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు బిడ్డ తప్ప అల్లుడు కూడా మిగలడు. అందరూ కూడా అటువైపు ఇటువైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మనుగడ సాగిస్తుంది అనుకోవట్లేదు. కార్యకర్తలు మాయ మాటలు చెప్పి ఉచ్ఛ్వాసపరిచే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అది సఫలం కాదు. సెమీఫైనల్స్ గెలిచాం, 2029లో జరిగే ఫైనల్స్ గెలుద్దాం. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొద్దాం. కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామనే నినాదంతో ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, జగ్గారెడ్డి గారు అభయం ఇచ్చినారు. దామన నేతృత్వంలో లోకల్ బాడీస్ అంతా కూడా గెలుస్తామని. ఇది ఇందిరాగాంధీ జిల్లా, స్వర్గీయ ఇందిరాగాంధీ జిల్లా. ఈ జిల్లాలో లోకల్ బాడీలో మెజార్టీ స్థానాలు మీరు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. కార్యకర్తల బలమే
పార్టీ బలం అని నమ్మే వ్యక్తులని మొదటి వాడిని కాబట్టి మీ మీద భరోసాతో మిత్రులారా, కార్యకర్తలు మీ మీద భరోసాతో నేను హైదరాబాద్ తిరిగి వెళ్తా ఉన్నాను. మళ్ళీ లోకల్ బల్లో అన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత జగ్గారెడ్డి గారు చెప్పినట్టుగా మళ్ళా సన్మాన కార్యక్రమానికి వస్తాననే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రతి కార్యకర్త మాకు ప్రామాణికమే. ప్రతి కార్యకర్తని ఆదుకుంటాం. ఈ ప్రభుత్వం ఉన్న రోజులు మన ప్రభుత్వం ఉంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి దాంట్లో హక్కు ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ వచ్చే రోజులు మనవి చింతపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు మళ్ళీ వాగ్దానం చేస్తా ఉన్నాం. అన్ని కూడా పూరిస్తాము. ఎక్కడ కూడా ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్వచ్ఛ పాలన అందించి ఈ మెదక్ జిల్లాని పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నము చేస్తాము. దానికి కొన్ని నాయకులంతా కూడా కంకణ బదులై ఉన్నారనే మాట కూడా మీ అందరికీ ఆశ్వాసం కలుగజేస్తూ ఇక్కడికి వచ్చి ఇంత భారీ సంఖ్యలో వచ్చి మాకు స్వాగతం పలికిన మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరించు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.